కొన్నిసార్లు అన్నాన్ని తిందామంటే లేనటువంటి సిచ్యువేషన్ నుంచి వెళ్ళి పర్వాలేదు 2 పూటలు తినగలుగుతున్నాను, ఒక ఇల్లు, ఒక కారు, నేను ఎవరినైతే దేవుడిగా భావించానో, ఎవరినైతే నేను ముట్టుకుంటే చాలనుకున్నానో అతనితో ఒక సినిమా చేశాను. అతను నా మ్యారేజ్కి వచ్చాడు. నా ఫ్యామిలీలో, నా చుట్టాల్లో, నా అత్తగారిలో, నేను తెలిసిన ప్రపంచానికి నాకు ఒక్కసారిగా ఒక హైప్ వచ్చేసింది. అట్లా ఎన్ని అంటే అన్ని, అంటే మనం కోరుకుంది ఇంత అయితే ఇంత ఇచ్చాడు దేవుడు, మనం అడిగింది చిరంజీవి గారిని ఇంత అయితే నాకు ఇంత ఇచ్చాడు అన్నట్టుగా. ఆ ఒక్క సినిమాతో చిరంజీవి అన్నయ్యతో చేసింది ఒకటే సినిమా స్టాలిన్. తర్వాత వేరే సినిమాలు ట్రై చేశాను, కానీ కొంచెం లేట్ అవ్వడము, ఇట్లా అవ్వడము, అందులో కొన్ని కరెక్ట్గా నాకు సూట్ కాకపోవడం, ఇట్లాంటివి ఏవో జరిగినాయి 2-3 సినిమాలు. సో కానీ నాకు ఆ అన్నయ్యతో చేసిన ఆ ఒక్క సినిమానే నేను 100 సినిమాలు అన్నయ్యతో చేశాను అన్న ఫీలింగ్. ఇప్పుడు సపోజ్ నేను 100 పైగా సినిమాలు నటించాను, ఈ 100 పైగా సినిమాలు నటించినవి కూడా అన్ని చిరంజీవి గారితోనే చేశానా అన్న ఫీలింగ్, అంత నిండు అంటే తృప్తి, అంతే అండి. ఒక స్పూను రైస్ తింటే కడుపు నిండదు కదండి, నేను ఒక్క స్పూన్ తిన్నా కూడా ఫుల్ మీల్స్ తిన్నంత కడుపు నిండుగా ఉంటుంది అనమాట, మనసు నిండుగా ఉంటుంది. చిరంజీవి గారు కనబడంగానే ఎన్నో సినిమాలు చేశాను అన్నయ్యతో అన్నంత హ్యాపీనెస్ అనిపిస్తుంది. అంటే అదే మీకు ఒక ఆస్కార్ నాకు వచ్చింది అన్నంత హ్యాపీ. అంతేనండి. సో ఆ స్టాలిన్ లో చిరంజీవి గారి మీకు నచ్చిన